ప్రమోషన్స్ లోకల్ ఆడియన్స్ కి నచ్చేలా ఉండాలంటే ఖచ్చితంగా ఫ్లేవర్ అక్కడిదే అయి ఉండాలి. ఆ పరంగా ఇప్పుడు తారక్ సక్సెస్ అవుతూనే ఉన్నారు. మొన్నటికి మొన్న శాండిల్వుడ్ లో పాపులర్ అయిన ఆయన పేరు ఇప్పుడు తమిళ సర్కిల్స్ లో గట్టిగా వినిపిస్తోంది. ఇంతకీ తారక్ ఏ స్ట్రాటజీని ఫాలో అవుతున్నారు? హ్యావ్ ఎ లుక్. కాంతారాలో తారక్ గెస్ట్ అపియరెన్స్ ఇస్తారా, లేకపోతే రిషబ్ శెట్టితో కలిసి ఓ సినిమాలో యాక్ట్ చేస్తారా? అదీ కాకుంటే ఎన్టీఆర్ నీల్ సినిమాలో రిషబ్ శెట్టే గెస్ట్ అపియరెన్స్ ఇస్తారా? ఈ మధ్య తారక్ కర్ణాటక ట్రిప్ కి వెళ్ళినప్పుడు బాగా వైరల్ అయిన టాపిక్ ఇది. రిషబ్ తో కొలాబరేషన్ కి ఎవర్ రెడీ అని కన్నడిగుల్ని ఖుషి చేసేశారు తారక్. దేవర ప్రమోషన్ టైంలో ఈ టాపిక్ యమగా వైరల్ అయింది. ఇప్పుడు తమిళనాడులోనూ అచ్చం ఇలాంటి టాపికే వినిపిస్తోంది. అయితే అక్కడ రిషబ్ ప్లేస్ ని వెట్రిమారన్ రీప్లేస్ చేశారు. దేవర తమిళ వర్షన్ ప్రమోషన్లు చెన్నైలో జరిగాయి. ఈ వేదిక మీద తారక్ మాట్లాడిన తీరుకు ఫిదా అయిపోయారు తమిళులు. మీరు నేరుగా తమిళ్లో ఎప్పుడు సినిమాలు చేస్తారు అనే ప్రశ్న ఎదురైంది తారక్కి. ఏమాత్రం తడుముకోకుండా సమాధానం చెప్పేశారు తారక్. తన అభిమాన కెప్టెన్ గా వెట్రిమారన్ పేరుని డిక్లేర్ చేశారు. ఆయన ఎప్పుడు సినిమా చేస్తారంటే అప్పుడు చేయడానికి తాను రెడీ అన్నారు. సో ఫ్యూచర్లో వెట్రిమారన్ తారక్ కాంబో ఉండొచ్చనే మాట ఇన్స్టెంట్ గా స్ప్రెడ్ అయింది. ప్రస్తుతం విడుదలై సెకండ్ పార్ట్ లో ఉన్నారు వెట్రిమారన్. ప్రెజెంట్ సౌత్ టు నార్త్ అన్ని ఇండస్ట్రీల్లోనూ మాస్ యాక్షన్ సినిమాల జోరే నడుస్తోంది. ముఖ్యంగా మన హీరోలంతా ఇప్పుడు గ్యాంగ్స్టర్స్ గా మారిపోతున్నారు. సౌత్ టు నార్త్, సీనియర్స్ టు జూనియర్స్ అందరు హీరోలు అదే బాటలో నడుస్తున్నారు. దీంతో వెండి తెర మీద విధ్వంసం కాస్త గట్టిగానే కనిపిస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ఓజీ. టైటిల్లోనే ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అని పెట్టిన మేకర్స్ తెర మీద పవన్ పవర్ఫుల్ ఇమేజ్ కు తగ్గ యాక్షన్ కథను చూపించబోతున్నారు. పుష్ప సినిమా క్లైమాక్స్ లో స్మగ్లింగ్ గ్యాంగ్ కు లీడర్ గా మారిన అల్లు అర్జున్ సీక్వెల్ లో రూత్లెస్ గ్యాంగ్స్టర్ గా కనిపించబోతున్నారు. కాలీవుడ్ లోనూ గ్యాంగ్స్టర్ డ్రామాల సందడి గట్టిగా కనిపిస్తోంది. 3.5 దశాబ్దాల తర్వాత కలిసి వర్క్ చేస్తున్న మణిరత్నం, కమల్ హాసన్ గ్యాంగ్స్టర్ కథ మీదే వర్క్ చేస్తున్నారు. థగ్ లైఫ్ పేరుతో రూపొందుతున్న ఈ సినిమా గతంలో ఈ కాంబినేషన్ లోనే వచ్చిన నాయకుడు సీక్వెల్ అన్న ప్రచారం జరుగుతోంది. అజిత్ కథానాయకుడిగా నటిస్తున్న సినిమా గుడ్ బ్యాడ్ అగ్లీ. ఈ సినిమాలో అజిత్ ఒక రోల్లో గ్యాంగ్స్టర్ గా కనిపిస్తారు. అటు లోకేష్ కనగరాజ్ రోలెక్స్ లో సూర్య పక్కా గ్యాంగ్స్టర్ గానే నటిస్తున్నారు. ప్రస్తుతం లోకేష్ తెరకెక్కిస్తున్న సూపర్ స్టార్ కూలీ కూడా గ్యాంగ్స్టర్ కథ చుట్టూనే తిరుగుతుంది. శాండిల్వుడ్, మాలీవుడ్లలో కూడా గ్యాంగ్స్టర్ డ్రామాల హవానే కనిపిస్తోంది. కేజీఎఫ్ 2 సక్సెస్ జోష్ లో ఉన్న యష్ ప్రస్తుతం టాక్సిక్ లో డ్రగ్స్ ను స్మగ్లింగ్ చేసే గ్యాంగ్స్టర్ రోల్లో నటిస్తున్నారు. లూసిఫర్ సినిమాలో పొలిటీషియన్ గా కనిపించిన మోహన్ లాల్ ఆ సినిమా సీక్వెల్లో ఇంటర్నేషనల్ గ్యాంగ్స్టర్ గా నటిస్తున్నారు. శృతి, అనుపమ, తమన్నా, రష్మిక వీరి రూట్లో ఇప్పుడు మీనాక్షి చౌదరి. ఇది వరుస. సేమ్ సీజన్లోనో సేమ్ డేట్లోనో ఒకరోజు ఒక వారం ముందు వెనక ముందు మళ్ళీ ప్రేక్షకుల్ని పలకరిస్తుంటే ఆ థ్రిల్ యమాగా ఉంటుంది కదా. ఆ యమా ఫీలింగ్ ఎలా ఉంటుందో మాకు తెలుసు అంటున్నారు ఈ హీరోయిన్స్ అందరూ. అసలే పండుగ సీజన్. ఇద్దరు స్టార్ హీరోల సినిమాలతో ప్రేక్షకుల్ని పలకరిస్తే ఆ మజా కేక అంటున్నారు శృతి హాసన్. సంక్రాంతి సీజన్లో మెగాస్టార్ వాల్తేరు వీరయ్య, నందమూరి బాలకృష్ణ వీరసింహారెడ్డితో ప్రేక్షకుల్ని పలకరించిన క్రెడిట్ ఉంది శృతి హాసన్కి. సినిమాల హిట్లు, ఫ్లాప్ల సంగతి పక్కన పెడితే ఈ ఫిబ్రవరిలో ఈగల్, సైరన్ సినిమాలతో ప్రేక్షకుల్ని పలకరించారు అనుపమ. ఆ నెక్స్ట్ మంత్ వచ్చిన టిల్లు స్క్వేర్ ఆమె కెరియర్లో బ్లాక్ బస్టర్ సినిమాగా క్రెడిట్ అయింది. మొన్నటికి మొన్న నార్త్ లో తమన్నా కూడా డబల్ ధమాకా చూశారు. స్త్రీ 2, వేద 2 సినిమాలతోనూ మెప్పించారు మిల్కీ బ్యూటీ. ఈ 2 సినిమాల తర్వాత నార్త్ లో తమన్నా క్రేజ్ అమాంతం పెరిగిందనడంలో ఏమాత్రం డౌట్స్ అక్కర్లేదు. ఇయర్ ఎండింగ్ లో నేనిచ్చే పార్టీకి మీరంతా రెడీయేనా అంటూ కొంటెగా కన్నుగీటుతున్నారు నేషనల్ క్రష్ రష్మిక మందన్న. డిసెంబర్ 6న ఆమెను చూసేకి 2 టికెట్లు తీసుకోవాలి ప్రేక్షకులు. పుష్ప 2లో శ్రీవల్లిగా, చావాలో మహారాణిగా మెప్పించడానికి రెడీ అవుతున్నారు ఈ బ్యూటీ. సంక్రాంతికి థియేటర్ల తలుపులు తడితే ఆ కిక్కే వేరప్ప అంటున్నారు మీనాక్షి చౌదరి. ఆల్రెడీ ఈ సంక్రాంతికి గుంటూరు కారంతో మెప్పించారు ఈ బ్యూటీ. వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయ్యే విశ్వంభరలో ఆమె కీ రోల్ చేస్తున్నారు. అలాగే వెంకీ అనిల్ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్నారు. సిల్వర్ స్క్రీన్ మీద ఎన్ని ట్రెండ్స్ మారినా ఎప్పుడూ సక్సెస్ అయ్యే ఫార్ములా లవ్ స్టోరీస్,
కామెడీ ఎంటర్టైనర్స్. అందుకే ఆ జానర్లో మళ్ళీ రిపీట్ చేస్తున్నారు మేకర్స్ కూడా. ముఖ్యంగా కామెడీ జానర్లో అయితే తెరకెక్కిన సినిమాలకి సీక్వెల్స్, త్రీక్వెల్స్ చేస్తూ సక్సెస్ జోష్ని అలాగే కొనసాగిస్తున్నారు. రాజమౌళి ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన శ్రీసింహ మత్తు వదలరా సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. అందుకే అదే ఫార్ములాను రిపీట్ చేస్తూ మత్తు వదలరా 2తో ఆడియన్స్ ముందుకొచ్చారు. ఈ సినిమా కూడా సూపర్ హిట్ కావడంతో త్రీక్వెల్ ఉంటుందని అనౌన్స్ చేశారు మేకర్స్. కామెడీ ట్రెండ్ను పర్ఫెక్ట్ గా కంటిన్యూ చేస్తున్న మరో హీరో సిద్ధు జొన్నలగడ్డ. చాలా కాలంగా ఇండస్ట్రీలో ఉన్న రాని గుర్తింపు డీజే టిల్లు సినిమాతో సంపాదించుకున్నారు ఈ యంగ్ హీరో. అందుకే ఎన్ని సినిమాలు చేసినా టిల్లు క్యారెక్టర్ను మాత్రం అలాగే కంటిన్యూ చేయాలని ఫిక్స్ అయ్యారు. టిల్లు స్క్వేర్ కూడా సూపర్ హిట్ కావడంతో త్వరలో టిల్లు క్యూబ్ ఉంటుందని అనౌన్స్ చేశారు. బాలీవుడ్లో ఈ ట్రెండ్ ఎప్పటినుంచో ఉంది. సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, అజయ్ దేవ్గన్ లాంటి స్టార్ హీరోలు కూడా కామెడీ సిరీస్లను కంటిన్యూ చేస్తున్నారు. ఒకవైపు మాస్ కమర్షియల్ సినిమాలు చేస్తూనే కామెడీ జాన్రాలోనూ హిట్లు కొడుతున్నారు. అజయ్ దేవ్గన్ లీడ్ రోల్లో తెరకెక్కుతున్న గోల్మాల్, అక్షయ్ కుమార్ హీరోగా రూపొందుతున్న హౌస్ఫుల్, వెల్కమ్, హేరా ఫేరీ, జాలీ ఎల్ఎల్బి లాంటి సిరీస్లకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అందుకే ఆ ఫ్రాంచైజీలను అలాగే కంటిన్యూ చేస్తున్నారు మేకర్స్. వరుస ఫెయిల్యూర్స్ తరువాత షార్ట్ బ్రేక్ ఇచ్చిన లారెన్స్ ఇప్పుడు కాస్త స్పీడ్ పెంచారు. వరుస సినిమాలు కమిట్ అవుతూ జోరు ప్రదర్శిస్తున్నారు. హిట్ ఫార్ములాని రిపీట్ చేయడంతో పాటుగా కొత్త జానర్స్ ని కూడా ట్రై చేస్తున్నారు. కాంచనా సిరీస్లో బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన లారెన్స్ ఈ మధ్య సక్సెస్ విషయంలో తడబడుతున్నారు. లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన రుద్రన్, చంద్రముఖి 2, జిగర్ తాండా, XX ఫెయిల్ అవ్వడంతో షార్ట్ బ్రేక్ తీసుకున్నారు. ఈ ఏడాది రిలీజ్లు లేకపోయినా నెక్స్ట్ ఇయర్ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు లారెన్స్. యాక్షన్ థ్రిల్లర్గా రూపొందుతున్న అధికారంతో పాటు తనకు బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన కాంచనా సిరీస్లో దుర్గా సినిమా చేస్తున్నారు. ఈ 2 సినిమాలు లైన్లో ఉండగానే మరో క్రేజీ ప్రాజెక్ట్ని పట్టాలెక్కిస్తున్నారు. తన 25వ సినిమాని తెలుగు నిర్మాతతో, తెలుగు దర్శకుడితో ప్లాన్ చేస్తున్నారు లారెన్స్. కోనేరు సత్యనారాయణ నిర్మాణంలో, రమేష్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. యాక్షన్ అడ్వెంచరస్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ సినిమా మీద చాలా నమ్మకం పెట్టుకున్నారు లారెన్స్. సో ఫ్రెండ్స్, చూసారుగా ఇవి ఇవాల్టి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.